అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో అట్లే ఫస్ట్ టైం టికెట్ వచ్చింది, గెలిచారు అన్న దాంట్లో అంటే ఆ గెలుపుకి కారణాలు ఏంటనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకమా? లేకపోతే గత ప్రభుత్వం మీద వ్యతిరేకత? పర్సనల్ గా రాజేందర్ రెడ్డి గారికి ఇక్కడ ప్రజలకున్న ఆయన మీద ఉన్న విపరీతమైన నమ్మకమా? లేకపోతే ఆయన చేసిన మంచి కార్యక్రమాల? ఏంటి రీజన్స్? అట్లా ఏం లేదులేండి, కానీ అంటే సిటీ హెడ్ క్వార్టర్స్లలో చాలా దిక్కులో ఓడిపోయాను. అవునా? సిటీ లిమిట్స్లో. కానీ మేము ఇక్కడ గెలవగలిగినాం అంటే 2-3 కారణాలు. ఈడ ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 సీట్లలో 10 సీట్లు గెలిచినాం. ఈడ ఎవరి సర్వేలో కూడా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్లో ఎక్కడ సర్వేలో కూడా 5-6 కంటే ఎక్కువ లేకుండే. అట్లాంటిది 10 తీసుకొచ్చుకోగలిగినాం ఒకటి. రెండోది ఇక్కడ పార్టీ అనేది ఒకటి. రెండోది అతని మీద వ్యతిరేకత, గత ఎమ్మెల్యే చేసినటువంటి పాపాలు, దౌర్జన్యాలు ఎన్నో ఉన్నాయి, ఇక వ్యతిరేకత ఒకటి. మూడోది అరే పాపం రాజేందర్ అనేటోడు మొదటికెళ్ళి పార్టీ పట్టుకొని తిరుగుతుండు, ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా పార్టీ మారకుండా లొంగకుండా ఎదురు తిరిగి కొట్లాడుతున్నాడు. మనం ఆయనకు ఒకసారి మనం సపోర్ట్ చేయాలి అనే ఒక సింపతి కూడా నాకు కలిసి వచ్చింది. పార్టీలో రేవంత్ రెడ్డి గారు పర్యటనలు, వారు పాదయాత్రలు, బట్టి విక్రమార్క గారు పాదయాత్రలు, ఇవన్నీ కూడా చాలా ఎన్నో ఈక్వేషన్స్ కలుస్తూనే ఎందరో మందికి. ఇప్పుడు కొందరైతే బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు కొన్ని ఫంక్షన్స్లలో అక్కడెక్కడో కలిసినప్పుడు, రాజేంద్ర అన్న మా రథం చెడగొట్టినావు నువ్వు, మా జీవితంలో మేము ఈ ఆర్ఎస్ఎస్ మాది, మేము జీవితంలో కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం అనుకోలేదు, నువ్వు ఏవలసి వచ్చింది అని చెప్పి అన్న సందర్భాలనే కొందరు. వాళ్ళు ప్యూర్ ఆర్ఎస్ఎస్ అంటే కరుడు కొట్టిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు. వీళ్ళందరి యొక్క బ్లెస్సింగ్స్ తోటి నేను గెలవగలిగినాను. ఒకరి అనేది లేదు. అట్లా ఉన్నట్టు సిటీలో 15,000 మెజార్టీ, సిటీలో అంటే అది ఎక్కువ అన్నట్టు చాలా. మళ్ళీ ఇది హైలీ ఎఫెక్టెడ్ బీజేపీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచిన గతంలో ధర్మారావు, మేయర్గా గెలిచిన రాజేశ్వరరావు, ఎంపీగా గెలిచిన జంగారెడ్డి, ఎంపీ కూడా ఇక్కడి నుంచి. అట్లాంటి కాన్స్టిట్యున్సీలో మేము పార్లమెంటు కూడా మెజార్టీ తీసుకురాగలిగినాం. పార్లమెంటు కూడా అంటే కొంచెం ఇప్పుడు ఎలక్షన్ పెడితే 50,000 మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు రైట్ 15,000తో గతంలో గెలిచిన నేను నాకు ఎంత నమ్మకంతో చెప్తున్నాను. నేను ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే 50,000 తక్కువ కూడా గెలుస్తాను. అంటే ఏం మార్పు వచ్చింది 15 నెలల్లో? 15 నెలల్లో ఏం మార్పు వచ్చింది అనేది మీరు జిల్లా ప్రజలు, హన్మకొండ నియోజకవర్గ ప్రజలను అడగాలి. నాది నేను చెప్పుకోవటం కాదు. ఇవాళ నేను తీసుకొచ్చిన ఫండ్స్ ఏ నియోజకవర్గం తీసుకొచ్చుకోరాలేకపోయినా, నేను చేసిన అభివృద్ధి, ఏ డివిజన్ పోయినా రోడ్లు నడుస్తుంటాయి, వర్కులు చూడండి. ఇప్పుడు మీరు ఇట్లా వస్తుంటే కూడా నేను చూసిండొచ్చు, రోడ్డు మీద అన్ని బస్తాలు వేసినాయి, ఏది దానికి క్యూరింగ్ కోసం పెట్టింది. ఏ డివిజన్లు పోయినా, నాయమ్నగర్ బ్రిడ్జ్ కానివ్వండి, మాడవీధులు కానివ్వండి, కాలేజీ కళాక్షేత్రం కానివ్వండి, తేలేని ఎయిర్పోర్ట్ మాకు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఎయిర్పోర్ట్ మాకు పని అవుతున్నది, యాక్వేషన్, ల్యాండ్ యాక్వేషన్కు మాస్టర్ ప్లాన్ ఇచ్చిండు, రింగ్ రోడ్ ఇచ్చిండు, ఇంకేం టెక్స్టైల్ పార్క్ ఇమ్మీడియట్ ఫండ్స్ అలాట్ చేసిండు. గిన్నె వచ్చినాక వాళ్ళు 10 ఏళ్ళదే 15 నెలలు కాదు, సంవత్సరంలో మేము తెచ్చేసినాం వాడికి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.